యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఎప్పుడు మనం ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలా? కొంతమందిని చూస్తుంటే అసలు వీళ్ళకి ఒక 50 ఇయర్స్ ఉన్నా కానీ మీకు 50 ఇయర్స్ అని చెప్పే వరకు కూడా అర్థం కాదు. చాలా తక్కువ ఏజ్తో కనిపిస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది షుగర్ ఉన్నా కానీ వీళ్ళకి షుగర్ ఉందా, ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అని అలా అనిపిస్తూ ఉంటుంది కొంతమందిని చూసినప్పుడు. సో మనం ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా కనిపించాలి. ఇలాంటివి మన మనసులో ఉన్నప్పుడు ఎలాంటి విధానాలు పాటించాలి, దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు 35 ఏళ్లుగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్న చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో హెల్తీగా ఉండాలి, చక్కగా ఎక్కువ కాలం బ్రతకాలి అన్నప్పుడు మనం ఏదైనా మార్చుకోవాలా, లేకపోతే కొంతమందిని చూసినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు వీళ్ళు, ఎలా ఉండగలిగారు, అసలు ఏం తింటున్నారు వీళ్ళు అనిపిస్తుంది. సో మనం హెల్తీగా ఉండాలంటే అసలు ఏం చేయాలి సార్? మనకి ఎలాంటి డిసీజెస్ రాకూడదు, యంగ్గా అనిపించాలన్నప్పుడు. అంటే ఇతర దేశీయుల సంస్కృతి సాంప్రదాయాలను కూడా గుర్తిరిగి ఇతరులు ఏం చేస్తుంటే ఇతర దేశీయులలో మన వాళ్ళతో పోల్చుకుంటే చాలా దేశం వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అనేటి వాటిపైన కొంచెం అవగాహన కలిగి ఉండి వాళ్ళను పాటించడం వల్ల కూడా మనకు తెలియకుండానే మన ఆరోగ్యం బాగుంటుంది తల్లి. ఓకే, అది నేను చెప్పేది. ఇతర దేశీయులు ఆరోగ్యంగా ఉన్నారు అంటే రష్యా. మరి ఇంకోటి చెప్పనమ్మా, ఇంకా సన్నగా ఉండేది ఎవరు అంటే కొరియన్స్ వాళ్ళ స్కిన్ గ్లో అంటారు, ఏదైనా కంపేర్ చేస్తూ ఉంటారు కదా. కొంతవరకమ్మా జపాన్. ఎగ్జాక్ట్లీ జపాన్. ఓకే, సో కరెక్ట్ చెప్పారమ్మా మీరు. జపాన్ వాళ్ళు కూడా మంచిగా ఉంటారు, అంటే కొంచెం కనిపించడానికి యంగ్ లుక్తో కనిపిస్తారు, బాగుంటారు చూడడానికి కూడా. చాలా మంది అనుకుంటాం మనం మూవీస్ అవి చూసినప్పుడు. ఓకే, సో జపాన్ అమ్మా మంచి క్వశ్చన్ రైజ్ చేశారమ్మా. నిజంగా ఇది చాలా మంది కూడా ఆశ్చర్యపోతారు ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటే. వీళ్ళు జపనీయులు మీరు గమనించండి అమ్మా, స్లిమ్గా ఉంటారు, ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు అహర్నిశలు వాళ్ళు శ్రమ చేసినప్పటికీ ఉదయం పూట ఏ యాక్టివ్నెస్ ఉంటుందో అదే యాక్టివ్నెస్ ఉంటారు. రెండోది ఏంటంటే వాళ్ళలో స్థూలకాయలను మనం లైట్ వేసి వెతికినా కనిపించరు. అవునా సార్? అంత తక్కువ? అందరూ అట్టే ఉంటారు, మా ఆడవాళ్ళు అంతే ఉంటారు, మగవాళ్ళు అట్టే ఉంటారు. సో ఆరోగ్యవంతంగా ఉంటారు. అట్లే ఇంకోటి ఏంటంటే మిగతా ప్రపంచంలో మిగతా దేశంతో పోలిస్తే వీళ్ళు జపనీయులు 100 సంవత్సరాలు వాళ్ళ సగటు ఆయుష్ ప్రమాణం అమ్మా. ఇవన్నీ పరిశోధన ద్వారా నిరూపితమైనటువంటివి. మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి ప్రజలకు కూడా ఇవన్నీ నేను ప్రేక్షకులకు తెలియజేస్తున్నామా. యాక్చువల్గా మన భారతీయుల యొక్క సగటు ఆయుష్ 70 సంవత్సరాలమ్మా. ఇతర దేశస్తుల సగటు ఆయుష్ దాదాపు 80 నుంచి 85 సంవత్సరాలు నడుస్తుంది ప్రజెంట్ లేటెస్ట్ రిపోర్ట్స్ని బట్టి. అట్నే చైనా వాళ్ళది 90 సంవత్సరాలు ఆయు ప్రమాణం. సో జపనీయులది మాత్రం 100 ఇయర్స్ అమ్మా. 100 ఇయర్స్ కూడా ఆరోగ్యవంతంగా జీవిస్తారు. వాళ్ళ యొక్క ప్రత్యేకత అది. మన భారతీయుల్లో 70 సంవత్సరాలు సగటు ఆయు ప్రమాణం అయినప్పటికీ ఆరోగ్య ప్రమాణాలు సరిగ్గా ఉండవమ్మా. ఆయుష్ 70 సంవత్సరాల ఉన్నటువంటి ఆ లిమిటెడ్ ఆయుష్లో కూడా మంచి ఆరోగ్య ప్రమాణికరమైనటువంటి ఆరోగ్యవంతమైన ఆయుష్ అయితే ఉండదమ్మా మన వాళ్ళలో. ఆయుష్ 70 సంవత్సరాలు బీపీలు, షుగర్లు, హార్మోన్ సమస్యలు ఏవో ఒకటి ఉంటాయి తప్ప హెల్తీగా నాకు బాగుందని చెప్పే పరిస్థితి లైట్ వేసి వెతికిన ఇండియన్స్లో లేదమ్మా. సార్ జనరల్గా చెప్పుకోవాలంటే మనం ఇతర కంట్రీస్లో పోల్చుకుంటే వాళ్ళు జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు. ఇప్పుడు ఒక కంట్రీ తీసుకుంటే వాళ్ళు ఎక్కువ సీ ఫుడ్ తింటారనో లేకపోతే ఎక్కువ ఆయిల్స్తో తింటారని మనం అనుకుంటాం. మన ఇండియన్ కల్చర్ ప్రకారం అన్నీ మనం ఇంట్లో వండుకొని తింటాం, మనం బాగుంటాయి మన వంటలు అని చెప్పి. బట్ ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకడానికి, యంగ్ లుక్ కనిపించడానికి, మనం బ్రతికినా కూడా ఇట్లా డిసీజెస్గా అంటే ఏదో ఒక రోగాలతో ఉండడానికి అవగాహన లోపము. పెద్దల మాట సర్దిమూట అని చెప్తుంటారమ్మా. పెద్దల మాటను మనం మర్చిపోయేసి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయేసేసి, అంటే ఇంతకుముందు కూడా చెప్పే వాళ్ళకి నాగరికత, వాళ్ళ జీవన విధానాలు తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు అన్నటువంటి మంచిని గ్రహించాలమ్మా. ఏవైతే వాళ్ళు మంచిగా చేసుకోవడం వల్ల ఆ విధంగా మంచి ఆయుష్, మంచి జీవన ప్రమాణాలు వస్తున్నాయో అది మనం అడాప్ట్ చేసుకోవాలి. సో చాలా పాశ్చాత్య దేశాలు మీరు అన్నట్లు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే పరిస్థితి ఉందమ్మా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా అర్లీగా ఫుడ్ తీసుకుంటారు. సో నైటు అర్లీగా ఫుడ్ తీసుకుంటారమ్మా, అంటే డిన్నర్ అర్లీగా పూర్తి చేసేస్తారు అనమాట. రెండోది ఏంటంటే
ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా దాదాపు 40% 50% ఈ యొక్క ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటారు, అంటే వెజిటబుల్స్ రా ఫుడ్స్ బాగా తీసుకుంటారమ్మా. అంటే కుక్డ్ ఫుడ్ కాకుండా అన్కుక్డ్ ఫుడ్ రా ఫుడ్ తీసుకుంటారు కాబట్టి ఈ రా ఫుడ్ ప్రభావం ఎక్కువ ఉండడం చేత వాళ్ళు చేసినటువంటి వాళ్ళకి అంత తప్ప గత్యంతరం లేదు కాబట్టి వాళ్ళ ఆ యొక్క ఈ బేకరీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తీసుకున్నప్పటికీ రా ఫుడ్ యొక్క ప్రభావం చేత వాళ్ళకి ఆరోగ్యం అంత ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనది రివర్స్ అయిపోయింది. మనం నూనె ఎక్కువ వాడతాము, ఇతర దేశస్తులు పోల్చుకుంటే ఉప్పు ఎక్కువ వాడతాము, స్వీట్ ఎక్కువ, పంచదార ఎక్కువ వాడుతుంటాము, బెల్లం ఎక్కువ వాడుతుంటాము. సో మనం చేసే పనులన్నీ రాంగేమ్మా. కాబట్టి ఏమంటే పద్ధతి ప్రకారము శాస్త్రీయంగా మనం ఫాలో అవుతే మనం కూడా ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని చక్కటి ఆయు ప్రమాణాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఇప్పుడు జపనీయులు నంబర్ 1 అమ్మా. ప్రపంచంలో ఏ విషయంలో చూసినా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అట్లే ఉంటుంది. సో ప్రపంచ దేశాలకు వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్ కూడా అమ్మా అట్లే ఉంటుంది. వాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు అమ్మా. సో దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయమ్మా. మీకు ఉన్నటువంటి సందేహాలు అడుగుతున్నాడే నేను చెప్తుంటాను అమ్మా. వీటికి సంబంధించి ఎందుకు సార్ అని కూడా మీకు డౌట్స్ చాలా వస్తుంటాయి. సో సార్ ఇప్పుడు మీరు రా ఫుడ్ అన్నారు. జనరల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రా ఫుడ్లో ఇప్పుడు మామూలుగా పంట పండించడానికి ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు. కుక్ చేసుకోకుండా తింటే చాలా ప్రమాదం అని చెప్తున్నారు. రా ఫుడ్ అంటే ఎట్లా తీసుకోవడం? ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏమైనా మెథడ్స్ ఉంటాయా? ఉప్పుతో క్లీన్ చేయాలని అవి ఇవని చెప్తుంటారు. ఎలా తినాలి మరి రా ఫుడ్? మాకు ఇప్పుడు ఒక సాల్ట్లో కాసేపు ఉంచేసి తీయడం వల్ల కొంత ఫర్టిలైజర్ ఎఫెక్ట్ పోతుందమ్మా. అంత అని చెప్పేసి సాల్ట్లో మనం కొద్దిసేపు పెట్టడం వల్ల ఆ ఇంటీరియర్ లోపల పోయినటువంటి ఆ ఫర్టిలైజర్ ఎఫెక్ట్ అయితే తీసేయలేమమ్మా. పైన ఉన్నటువంటి దాంట్లో కొంతవరకు పోతుంది తప్ప. లేకపోతే ఇప్పుడు ఇది ఉంది కదమ్మా వినేగర్ వాటర్ కలిపేసి అందరూ కూడా పెట్టడం వల్ల యాపిల్ సైడర్ వినేగర్. సో దానివల్ల పైన ఉన్నటువంటి తొక్క మీద ఉన్నటువంటి ఈ ఫర్టిలైజర్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఏమా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఎఫెక్ట్ పోతున్నాయో లోపలిదైతే పోదమ్మా. ఓకే, మరి దానికి ఏం చేయాలి సార్? ఏం చేయలేమా మనం? అది బాడీలో ఏమంటే డిఫెన్స్ మెకానిజం ఉంటుందమ్మా. సో దీనికి ఏంటంటే మా రాత్రి పూట అర్లీ డిన్నర్ మీరు చాలామంది ఫాలో అయ్యి చూస్తే కూడా దాని ఇంపాక్ట్ అర్థమవుతుందమ్మా. సో రాత్రిపూట ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ 6-6:30కి తీసుకోవాల్సిన ఆహారం తీసుకొని మౌత్ క్లోజ్, మౌత్ లాక్ వేసేయాలమ్మా. పొద్దున వరకు ఓపెన్ చేయకూడదమ్మా. స్ట్రిక్ట్గా ఫాలో అవుతే 6 to 6 12 hours అంతేమ్మా. ఏం తీసుకోకూడదమ్మా. కొత్తలో ఒక వారం 10 రోజుల పాటు అలవాటు లేదు కాబట్టి మళ్ళీ రాత్రి 12-1 గంటకు మెలకు వచ్చేసేసి కడుపులో సంకటం తీసుకొని మంట తీసుకుని ఈ నిద్ర పట్టక ఇబ్బంది పడతారమ్మా. అలాంటప్పుడు ఒకవేళ ఇబ్బంది లేకపోతే నీళ్ళలో కాస్త తేనె వేసుకొని తాగొచ్చు. అలా లేకపోతే పల్చటి మజ్జిగ ఒక 5 రోజులు 6 రోజులు కొంచెం రాత్రిపూట అట్లా ఇబ్బంది ఉన్నప్పుడు అలవాటు చేస్తే బాడీ సెట్ అయిపోతుందమ్మా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటమ్మా, మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఏమంటే ఈ పద్ధతులన్నీ ఇట్లాంటి ఏదన్నా టాక్సిటీ విషతుల్యమైనటువంటి అంశాలు ఏవైనా మన బాడీలోకి పోయినప్పుడు లివర్ డీటాక్సిఫై చేసేస్తుందమ్మా. సో ఎప్పుడైతే మనం అర్లీగా ఆహారం తీసుకుంటామో, మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసుకున్నటువంటి రకరకాల పదార్థాలలో ఉన్నటువంటి విషతుల్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో అది రాత్రి 6-7 తర్వాత మనం ఆహారం తీసుకున్న తర్వాత ఆ పదార్థం 10 గంటల జీర్ణం అయిపోతుందమ్మా, ఇంచుమించు 3 గంటల తర్వాత. అప్పుడు లివర్కు రెస్ట్ దొరుకుతుంది కాబట్టి అప్పుడు అదంతా డీటాక్సిఫై చేసేస్తుంది. సో పొద్దునకంతా యాక్టివ్గా అలర్ట్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాని యొక్క ప్రభావం దేహం మీద అంత ఉండదమ్మా. కాబట్టి ప్రస్తుత పరిస్థితులు మనం చేయదగింది అంతేగాని అంతకంటే మనం చేయదగింది లేదమ్మా. ఎందుకంటే జనాభా పెరిగిపోయింది, అవసరాలు ఎక్కువైపోయినాయి, తర్వాత ఈ యొక్క తిను పదార్థాలు ఎక్కువైపోయినాయి, ప్రతిదీ ఎక్కువైపోయింది. మరి ఇంత జనాభా కావాల్సింటే పంట ఎక్కువ పండించాల్సి వస్తుంది. పంట ఎక్కువ పండించాల్సింటే మరి ఫర్టిలైజర్స్ ఇలాంటివి వాడితే కానీ ఎక్కువ పంట ప్రొడ్యూస్ చేయడానికి వీలు పడదు. ఆర్గానిక్ అనేసరికి ఖర్చు ఎక్కువ వస్తుందమ్మా. ప్రజెంట్ ఉన్నటువంటి స్టేజ్లో అందరికీ సామాన్య మానవునికి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ మీరు అన్నట్లు తీసుకోవడం చాలా చాలా మంచిదమ్మా. నేను కూడా ఫస్ట్ ఉంటా ఆ విషయం చెప్పడం. అవైలబిలిటీ ఉన్నప్పుడు అందరికి సాధ్యం కాదు కదమ్మా. నేను ప్రోత్సహించేది కూడా అలాంటి వాటినే. మరి ప్రస్తుత కాల పరిస్థితులతో మరి సాధ్యం కదమ్మా. మనం ఏ ఫుడ్ తీసుకున్నా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వచ్చిన ఫుడ్. సో ఇలాంటి పద్ధతిలో మరి సాయంత్రం పూట అర్లీగా తీసుకోవడం వల్ల, అర్లీగా డిన్నర్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు. ఓకే, అన్ని దేశాలకి ఆదర్శం భారతదేశం అని మనం చెప్తాము. ఎందుకంటే మనం ఆచరించే పద్ధతులు విధానాలు మన యాన్సెస్టర్స్ నుంచి మనకు వచ్చిన విధానాలు కూడా వేరే. కంపేర్ చేస్తే ఇప్పుడు చూసుకుంటే మనమే అప్పట్లో ముందున్నామని చెప్పుకుంటారు. ఎక్కడ మనం మిస్లీడ్ అయ్యామంటారు? ఆ రోజు విధానాలు మనకు సైన్స్ అయితే ఉందమ్మా, విజ్ఞానం ఉంది, మేధా సంపత్తి ఉంది. మన వాళ్ళు చక్కగా అరటిపండు వచ్చిపెట్టినట్టు విజ్ఞానాన్ని అందించారు, కానీ మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం చేతనే ఈ ప్రాబ్లం వస్తుంది.
ఇక్కడ ఈ విషయం అడిగేసరికి కొన్ని అదే ఇంతకుముందు జపనీయుల గురించి చెప్పాను కదమ్మా, వాళ్ళ ఆరోగ్య రహస్యాల గురించి. అది చెప్తే మనం పొరపాటు జరుగుతున్నామో తెలుస్తుందమ్మా. ఓకే. సో జపనీయులు ఏం చేస్తారంటే వాళ్ళ భాషలో హచిబు జపనీయ భాషలో ఆ పదం ఉందమ్మా, హచిబు అంటే ఆహారము 80% తీసుకోవాలి, రిమైనింగ్ 20% వదిలిపెట్టారన్నమాట. హచిబు అంటారు అన్నమాట. సో వాళ్ళు చిన్నపిల్లలు కూడా ట్రైన్ చేస్తారమ్మా. సో మనం ఏం చేస్తున్నామంటే కడుపు నిండా తినడము, ఇక్కడికి వచ్చి ఉంటుంది, ఇక్కడికి నోట్లో కూడా వస్తుంటుంది, కుక్కుతూ ఉంటారు కదా పిల్లలకి, చిన్న పిల్లలు కూడా ట్రైనింగ్ కూడా చిన్నపిల్లలు అభిమానంతో పిల్లల మీద ఆప్యాయతో ఈ పద్ధతిలో వాళ్ళు అన్నం మీద కానీ ఫుడ్ మీద కానీ ఆసక్తి లేకుండా చేస్తారు, కుక్కి చేస్తుంటారు. జపనీయులు ఏం చేస్తారంటే పేరెంట్స్ కానీ పెద్దలు కానీ చిన్నపిల్లలకు ఆ ట్రైనింగ్ ఇస్తారు, హచిబు అంటారు అనమాట. సో వాళ్ళకి ఏం చేస్తారంటే జస్ట్ 80% ఫుడ్, 80% ఫుడ్ రిమైనింగ్ వదిలేసేస్తారమ్మా. టైమ్లీ ఫుడ్ ఇస్తారు. అందుకే మితబుక్ కాలబుక్. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో హితమైనటువంటి ఆహారం తీసుకోవాలి, మితంగా తీసుకోవాలి, సకాలం టైం ప్రకారం తీసుకోవాలి. వాళ్ళు అది ఫాలో అవుతున్నారు, మనం ఫాలో కాలేకపోతున్నాం. అన్నీ పోతున్నాయి. హితమైనటువంటి ఆహారం తీసుకోవడం లేదు, జంక్ ఫుడ్కి అలవాటు పడడం, మితమైనటువంటి ఆహారం తీసుకోవడం లేదు. ఎన్నిసార్లు తీసుకున్న పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుదామని ఇక్కడి వరకు ఆహారం తీసుకుంటాం. కాలబుక్ ఎక్కడుందమ్మా? మితబుక్ లేదు, కాలబుక్ లేదు, హితబుక్ లేదు. సో పద్ధతులు మంచివే, మన వాడు చెప్పి దాన్ని ఆచరించలేకపోవడం చేత ఈ విధంగా జరుగుతుందమ్మా. సో జపాన్ వాళ్ళది మరొకటి ఇదే, ఈ విషయంలో మరొక విషయం కూడా నాకు గుర్తొస్తుందమ్మా. పూరయే తసేనైనా అర్థం అంటే అర్ధభాగము కడుపును పూరించాలి ఆహారం ద్వారా అని చెప్పేసి మన పెద్దలు చెప్పిందమ్మా, వేదశాస్త్రంలో ఉంది. సో మిగతా భాగము కొంత భాగం నీటి కోసం, కొంత భాగం వాత సంచారం కోసం వదిలిపెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. సో దీన్ని మనం ఫాలో కాకపోవడం చేతనే మరి మనకు ఆయుష్ కూడా అక్కడికక్కడికి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సగం ఫుడ్ ఉండాలి, ఒక 25% ఏమో వాటర్ ఉండాలి, మిగతాది ఖాళీ 25% ఖాళీగా ఉండాలి. అప్రాక్సిమేట్గా అట్లా ఉండాలమ్మా. కానీ మనం డైలీ తినేదేమో మొత్తం ఫుడ్డే తీసేసుకుంటాము, తర్వాత కొంచెం వాటర్ తాగుతాం, ఇంకంతే. ఖాళీ అనేది ఉండదు. దీనివల్ల కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇబ్బంది కలుగుతుంది. సో వాళ్ళు ఇంకోటి కూడా ఏం చేస్తారంటే ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటారు. తీసుకునేటువంటి ఆహారంలో కూడా దాదాపు 50% వెజిటబుల్స్ అమ్మా, రా వెజిటబుల్స్, అనుకుక్కుడు ఫుడ్ తీసుకుంటారు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా మన వాళ్ళు పెద్ద పెద్ద ప్లేట్లలో పెట్టుకొని తినేటువంటి అలవాటు. వాళ్ళు చిన్న ప్లేట్స్, మీరు కొన్ని వీడియోస్ కూడా చూడండి. సో చిన్న ప్లేట్స్, చిన్న బౌల్స్, చిన్న పిల్లలు అంతే, పెద్దోళ్ళు అంతే. సో చిన్న ప్లేట్లు ఉన్నప్పుడు ఏమంటే ఆహారం కొద్దిగా తీసుకుంటాం, ఎక్కువ కనిపిస్తుంది ప్లేట్లో, సెటైటీ సెంటర్ అని ఉంటుంది, అది సాటిస్ఫై అయిపోతుంది. చిన్న కప్స్, వీటితోనే ఆహారం తీసుకుంటుంటారు. మనం పెద్ద ప్లేట్ ఉండాలి, పెద్ద కప్పులు ఉండాలి కాబట్టి ఎక్కువ ఆహారం తీసుకుంటాం, అదొకటి. తర్వాత ఏమంటే మైండ్ సెట్ అనమాట, మనసు ఉంచి తీసుకుంటారు అనమాట. సో ఆహారం తినేటప్పుడు ఏమంటే పవిత్ర భావనతో ఆలోచన చేసి మనసు పెట్టి తినాలమ్మా. వాళ్ళు మైండ్ఫుల్ ఫుడ్ తీసుకుంటారు, మనసు పెట్టేసి తినేటప్పుడు ఈ టీవీలు చూడడము, ఫోన్లు మాట్లాడము, లేకపోతే ఇంకో పని చేయడము, ఇంకో లేకుండా మనసుని అంతా ఆహారం మీద లగ్నం చేసి కొద్దిసేపు తినేసేసి, అతి ఎక్కువ ఫాస్ట్గా తినరు, అతి స్లోగా తినరమ్మా, మధ్య రకంగా తినేసి జాబ్ చేస్తారు. వీటన్నిటికంటే కూడా ఇంతకుముందు చెప్పినట్టు రాత్రి అట్ ఎనీ కాస్ట్ అర్లీగా ఆహారం తినేస్తారు. మనం ఏమి చేయలేకపోయినా పోనీ ఫుల్గా తిన్న శ్రమకి కొంచెం అర్లీగా తిని 7 తర్వాత, అట్లీస్ట్ 7 తర్వాత మనం ఏం తినకుండా ఉన్నట్లయితే కూడా హెల్తీగా ఉంటాం. చాలా వరకు హెల్తీగా ఉంటారమ్మా. మనకు సాధ్యమైనంత పద్ధతులు ఎంత మనకు వీలైతే ఆ విధంగా చేసుకోగలిగితే కూడా, నేను చెప్పాను కదమ్మా, ఈ బయట వాతావరణ కాలుష్యం వల్ల కానీ, తీసుకునేటువంటి ఆహారం వల్ల కానీ, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు కానీ, అనేక రకాలైన కారణాల వల్ల ఏర్పడేటువంటి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు కూడా ఎలాంటివి మనం ఏం చేయలేవు, కొత్త రుగ్మతలు కూడా, జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. సో అర్లీగా తీసుకోవాలి ఫుడ్, అది వీటన్నిటికంటే కూడా మేజర్ రోల్ అది ప్లే చేస్తుంది. ఓకే, సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనం వెయిట్ తగ్గాలి అనుకున్నా, హెల్తీగా ఉండాలి అనుకున్నా, అందంగా కనిపించాలనుకున్నా, అన్నిటికీ 1 స్టాప్ సొల్యూషన్ లాగా అర్లీ డిన్నర్ 7 తినడానికి ట్రై చేయండి. ఒకవేళ తినలేకపోతే కూడా జంక్ ఫుడ్ అదంతా అవాయిడ్ చేసి కొంచెం తక్కువగా క్యాలరీస్ వచ్చేలాగా, ఎక్కువ ఆయిల్ ఫుడ్ అలా కాకుండా కాస్త స్టమక్కి మంచిగా అనిపించేలాగా తినండి. సో ఇలా తింటూ ఉంటే మన ఆరోగ్యాన్ని 10 కాలాల పాటు కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.